రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదని స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దని, భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని చెప్పారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, చెప్పండి, చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం నిన్న తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అనంతరం ఇవాళ తెల్లవారితో టీటీడీ ఉన్నతాధికారులతో భేటీ అవ్వడం జరిగింది. అయితే ఈ భేటీ తర్వాత చాలా విషయాలు టీటీడీ అధికారులతో ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీలో తిరుమలకు వచ్చేటటువంటి అంటే ప్రతిరోజు కూడా 80 నుంచి 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు కాబట్టి మరి సామాన్య భక్తులకే టాప్ ప్రయారిటీ ఇచ్చే విధంగా కూడా మీ నిర్ణయాలు అంటే అధికారుల నిర్ణయాలు ఉండాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోజుకి 3 నుంచి 4 వేల వీఐపీల బ్రేక్ దర్శనాలు ఇస్తూ ఉన్నారు. మరి అలాంటిది పూర్తి స్థాయిలో తగ్గించి సామాన్యులకు పెద్దపీట వేయాలి. ఏదైతే మినిస్టర్లో లేదంటే సెంట్రల్ మినిస్టర్లో లేదంటే ఎవరైనా సరే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలో లేదంటే ఇట్లా ఆ స్థాయిలో వస్తున్న వారికి పరిమిత సంఖ్యలో దర్శనాలు వీఐపీల దర్శనం కల్పించండి. మిగిలిన వారికి అందరికీ కూడా ఎక్కువ సమయం సామాన్య భక్తులకే అవకాశం కల్పించండి. ఎందుకంటే ఆలయం లోపల ప్రస్తుతం మహాలఘు దర్శనం కొనసాగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం లఘు దర్శనం కొనసాగేది. ఆ లఘు దర్శనం కారణంగా చాలా దగ్గరికి సామాన్య భక్తుడు స్వామివారిని దగ్గరకు వెళ్లి స్వామివారిని చూసి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. అలాంటిది దాని తర్వాత అంటే వీఐపీల తాకిడి విపరీతంగా పెరగడం, ప్రోటోకాల్ పేరుతో రకరకాల అంటే ఉన్నటువంటి విభాగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ గతంలో ఇస్తున్నట్టు నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుమలకి రావడం, అలాంటిది 500, 600 ఉన్నటువంటి టికెట్లు ప్రతిరోజు కూడా అలాంటిది వాళ్ళ 4,000 నుంచి 5,000 వీఐపీల ప్రోటోకాల్ దర్శనాల టికెట్ల వరకు కూడా వెళ్లిపోవడం జరిగింది. మరి ఈ సంఖ్యను తగ్గించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో అంటే ఒక 4,000, 5,000 మందికి వీఐపీలకు ప్రాధాన్యత కల్పిస్తే ఆ సమయము సామాన్య భక్తులకి దాదాపు 20,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అంత సమయం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి 72% వరకు కూడా ఏదైతే ఈ పచ్చదనానికి సంబంధించి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరికొన్ని చెట్లు, రకరకాల చెట్లు, మరికొన్ని చెట్లు వాటన్నిటిని కూడా పెంచేందుకు టీటీడీ ఉద్యానవన శాఖ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 37 సంవత్సరాల క్రితం అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో మొత్తం ఈ కొండలపైనంతా కూడా హెలికాప్టర్ల ద్వారా ఏదైతే అంటే విత్తనాలన్నింటినీ కూడా చెట్లకు సంబంధించి విత్తనాలన్నింటినీ కూడా చల్లిన పరిస్థితి. ఆ రోజు చేసినటువంటి ముందు చూపు కారణంగానే ఇవాళ కొన్ని వేల హెక్టార్లలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం సంపద భారీ వృక్షాలుగా ఇవాళ మారిన పరిస్థితి. ఆ రోజు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్దగా విస్తరించింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడున్నటువంటి అధికారులందరూ కూడా ఈ రకమైనటువంటి దృష్టి పెట్టండి, దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తులో ఇక్కడ అన్ని అంటే స్థానికంగా ఉన్నటువంటి భక్తులతో పాటు స్థానిక ప్రజలు ఇక్కడ తిరుమలకు సంబంధించి హిల్స్ అంతా కూడా పచ్చదనంతో నిండిపోయి ప్రకృతి అందాలతో ఉన్నటువంటి రకంగా ఉండాలా అన్నా కానీ లేదంటే ఈ శేషాచల అటవీ ప్రాంతాల్లో వృక్ష సంపదతో పాటు జంతు సంపద కూడా పెరగాలంటే ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు తిరుమలకి భక్తుల రద్దీ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎండాకాలం వస్తే సరే వాటర్ సంబంధించి తాగునీటి సమస్యలకు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఆ రకంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్షాకాలాల్లో తిరుమలలో ఎక్కువగా వర్షాలు పడతాయి. తిరుపతికి కూడా తాగునీటి అవసరాలు ఉంటుంది. కాబట్టి తిరుమలలో మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి ప్లానింగ్ చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో అంటే మరోవైపు గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ నెయ్యికి సంబంధించినటువంటి అనిమల్స్ ఫ్యాట్స్ కలిసిన నెయ్యి తిరుమలకు వచ్చి సరఫరా జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసులు నడుస్తున్నాయి. కాబట్టి అలాంటిది కాకుండా ఆ కేసుకు సంబంధించి పక్కన పెట్టండి. కొద్ది రోజులు ఇంకా అంటే శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి కుంభకోణాలు కావచ్చు లేదా రకరకాల గతంలో జరిగినటువంటి అక్రమాలపైన
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు తిరుమలకు సంబంధించి ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారు కాబట్టి ఒక అన్న ప్రసాదమే క్యాంటీనే కాకుండా కేంద్రమే కాకుండా విరివిగా అంటే క్యూ లైన్లు కావచ్చు, లేదంటే ఇవాళ ఆయన చేతుల మీదుగానే ముఖ్యమంత్రి చేతుల మీదుగానే సెంట్రలైజ్డ్ ఒకలా మాతకు సంబంధించినటువంటి వంటశాల కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా చుట్టుపక్కల అంటే తిరుమల హిల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ భక్తులు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈ ఆహార పదార్థాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద ప్రక్షాళన దిశగా టీటీడీని ముందుకు తీసుకెళ్లాలనేదే ప్రధానంగా ముఖ్యమంత్రి ఆదేశాలు. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.